హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మెల్పాటి కుక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో జిలేబీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇన్స్టెంట్గానే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవి మనకి అచ్చం స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటాయో అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బెల్లం జిలేబీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలానే ఇవి మనకి ఒక 2-3 డేస్ అయినా సరే మెత్తబడకుండా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. ఈ స్వీట్ అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయినా సరే మెజర్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి జిలేబీ అనేది మెత్తగా లేకుండా క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలి. మనకి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ఇందులోకి కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి పోసేయకండి, కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం స్పూన్తో కన్నా ఇలా విస్కర్తో చక్కగా మిక్స్ చేసామంటే ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది. మనం కనుక ఇందులో ఒకేసారి నీళ్ళు పోసేసామంటే పిండి అనేది జార్ అయిపోతుంది కదా. కాబట్టి నీళ్ళు అనేది కొంచెంగానే యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. మరీ పల్చగా కాదు, అలానే మరీ థిక్గా కాదు. ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు పిండి అనేది పొరపాటున జార్ అయిపోతే కొంచెం మైదా కానీ లేదా కార్న్ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకొని దానిపైన ఒక అరచెక్క నిమ్మ చెక్కని కనుక పిండామంటే వంట సోడా అనేది త్వరగా యాక్టివ్ అవుతుంది. ఇలా వంట సోడాని కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని, చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకి జిలేబీలు అనేవి చక్కగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జిలేబీలు వేసుకోవడం కోసం ఇలా కవర్స్ కానీ, పాల ప్యాకెట్ కానీ, సాస్ బాటిల్స్ కానీ వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక చిన్న బాటిల్ని తీసుకొని దానిపైన ఉన్న మూతకి స్టవ్ పైన ఒక ఐరన్ మేక్ని కాల్చుకొని హోల్ పెట్టుకున్నాను. మీరు ఎలా అయినా సరే హోల్ పెట్టుకొని చక్కగా ఈ బాటిల్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. మనకి ఈ బాటిల్స్ అయితే అందరింట్లో అవైలబుల్లో ఉంటాయి కదా. అలా కాదు అనుకుంటే పాల ప్యాకెట్లో కూడా ఈ పిండి అనేది వేసుకొని జిలేబీలాగా వేసుకోవచ్చు. నేనైతే ఇలా బాటిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూస్ చేసేసుకోవచ్చు కదా. ఇలా పిండి మొత్తాన్ని కూడా బాటిల్లోకి వేసేసుకున్న తర్వాత మూతని పెట్టుకొని టైట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1.5 కప్పు వరకు పిండిని తీసుకున్న కప్పుతోటి బెల్లాన్ని యాడ్ చేసుకొని 1 కప్పు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీని దంచుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి. మీకు నలకలు ఉన్నాయి అనిపిస్తే ఫిల్టర్ చేసుకొని మళ్ళీ తిరిగి మరిగించుకోండి. మనకి ఈ పాకం అనేది తీగ పాకం రావాల్సిన పని లేదు. జస్ట్ స్టిక్కీగా కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. అలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లం గట్టి పడకుండా కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం జిలేబీలు వేసుకోవడం కోసం ఆయిల్ని ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి ఆయిల్ని వేసుకున్నామంటే జిలేబీలు అనేవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి. అండ్ అలానే ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండకూడదు, అలానే మరీ చల్లగా ఉండకూడదు. మీడియం హీట్లో పెట్టుకొని జిలేబీలని వేసుకోవాలి. మరీ హీట్గా ఉన్నదంటే మనకి జిలేబీలు అనేవి విడిపోతూ ఉంటాయి. అలానే లో ఫ్లేమ్లో ఉండి నూనె అనేది చల్లగా ఉన్నట్టయితే జిలేబీలు అనేవి పొంగవు. కాబట్టి మీడియం హీట్లో పెట్టుకొని చక్కగా జిలేబీలు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని ఫ్రై చేస్తున్నంతసేపు కూడా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి వేడివేడిగా ఉన్నప్పుడే మనం పాకంలోకి యాడ్ చేసేసుకోవాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. జిలేబీలు వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇలా
స్పూన్తో కలుపుకున్నామంటే మనకి చక్కగా పాకం అనేది వెంటనే పట్టేసుకుంటుంది. ఒకవేళ పాకం అనేది చల్లారిపోతే మరి కొంచెం వేడి చేసుకోండి. ఇదే విధంగా అన్నిటినీ కూడా జిలేబీలాగా వేసేసుకోవాలి. మనకి ఈ బాటిల్తో అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా జిలేబీలు అన్నిటినీ కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి అన్నీ కూడా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి. ఒకవేళ ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండి జిలేబీలు అనేవి విడిపోతూ ఉన్నట్టయితే ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి నూనె అనేది కొద్దిగా చల్లారిన తర్వాత మనం తిరిగి జిలేబీలు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇదే విధంగా నేనైతే అన్ని జిలేబీలను కూడా చక్కగా పాకంలో పట్టించేసి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. జిలేబీలు పాకం పట్టించేటప్పుడు కూడా గుర్తుంచుకోండి, పాకంలో ఎక్కువసేపు ఉంచేయొద్దు. 1 నిమిషం పాటు పాకం పట్టించుకున్నామంటే పాకం అనేది కరెక్ట్గా పడుతుంది, లేదంటే జిలేబీలు మెత్తబడిపోతాయి. అండ్ ఇక్కడ నేను మొత్తం జిలేబీలను కూడా చక్కగా పాకం పట్టించేసి ప్లేట్లోకి తీసేసుకున్నాను. మనకి ఫైనల్గా జిలేబీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన టేస్టీ యమ్మీగా ఉండే జిలేబీలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇక పైనుంచి కొంచెం పిస్తాతో అయితే గార్నిష్ చేసేసాను. మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ దీపావళికి మీ చేతులతో ఇలా జిలేబీలని ఇన్స్టెంట్గా చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి. చాలా రుచిగా వస్తాయి. ఇవి మనకి ఒక 2 days వరకు కూడా క్రిస్పీగానే ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మీకు పర్ఫెక్ట్గా ఈ టిప్స్తో కనుక చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చాయో. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని